అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెనని వాక్యములో కనబడతా ఉంది. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు తిబిరయ సముద్రములో రాత్రి అంతయు కూడా ప్రయాసపడి వలలు వేసినా ఒక్క చేప కూడా పడలేని సందర్భంలో యేసు ప్రభు వారు సూర్యోదయం మగుచుండగా ధరిని నిలిచి, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్న మాటలు ఈ వాక్యంలో కనబడతాయండి. అయితే ఈ వాక్యం ధ్యానిస్తా ఉన్నప్పుడు సూర్యోదయం అనేటువంటి ఈ నూతన సంవత్సరమున ధరిని నిలిచి యేసు ప్రభు వారు మనల్ని కూడా పిలుస్తా ఉన్నారు. అంటే గత సంవత్సరము మీరెంత ప్రయాసపడినా మీరు పొందలేని ఫలితాన్ని దేవుడు ఈ సంవత్సర కాలంలో ఇవ్వడానికి, మీ కుటుంబాలలో మరి వివాహములు కానీ, మీ కుటుంబంలో ఉద్యోగాలు కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ మరి గత సంవత్సరం మీరు చూడలేనట్లయితే ఈ సంవత్సరం ముందు దేవుడు తప్పనిసరిగా దయచేయడానికి మనల్ని పిలుస్తా ఉన్నారండి. అయితే మనం చేయవలసింది మన హృదయపు దోణను కొంచెం లోతుగా క్రీస్తులో మనం లోతుగా నడిపించిన వారమైతే ఇటు ఫలితము తప్పనిసరిగా చూస్తాము. మరి ప్రభు మాటను బట్టి వారు చేసి చూస్తారు కనుక గొప్ప కార్యం చూశారు. అలాగే మనము ఆయన మాటను అంగీకరించి ఆయన చెప్పినది చేసినప్పుడు మన జీవితంలో కూడా ఏది కొదువు లేకుండా దేవుడు ఈ నూతన కాల సంవత్సరాలు దీవిస్తారు. అట్టి ధన్యత మీ ಎಲ್ಲರಿಗೂ కలుగును గాక. ఆమేన్.